వెల్కమ్ టు పూరాలోకల్. దక్షిణాదిలో తమ జెండా పాతేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్న బీజేపీ ఇప్పుడు తమిళనాడుని టార్గెట్ చేసింది. అన్నా డీఎంకేతో పాటు కలిసొచ్చే పార్టీలతో అధికారంలోకి రావాలని అక్కడ దూకుడు పెంచిన పార్టీకి నటుడు విజయ్ టీవీకే పార్టీ పేరుతో సడన్ షాక్ ఇచ్చాడు. దీంతో విజయ్ను ఎన్డీఏలో చేర్చుకుంటే కుర్చీ మరింత సులువుగా దక్కుతుందని భావిస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే ఎన్డీఏలో చేరాలని విజయ్కు రాయబారం కూడా పంపింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా విజయ్ను ఒప్పించే పనిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. లేటెస్ట్ గా విజయ్ కి బీజేపీ మరో ఆఫర్ చేసినట్టు టాక్ నడుస్తుంది. ఎన్డీఏలో చేరితే డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని, అదే విధంగా 80 సీట్లు పోటీ చేసేందుకు అవకాశం ఇస్తామని చెప్పినట్లు తమిళ వర్గాల్లో ఊహాగానాలు మొదలైపోయాయి. మొత్తంగా 234 సీట్లున్న తమిళనాడులో 80 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే విజయ్ ఇప్పటికే పలుమార్లు బీజేపీతో పొత్తు ఉండదని చెప్తూ వస్తున్నాడు. బీజేపీతో తమకు సైద్ధాంతిక వ్యతిరేకత ఉన్నట్లు కూడా ప్రకటించారు. ముందు నుంచే సీఎం కుర్చీ మీద ఫోకస్ చేసిన విజయ్ బీజేపీ ఆఫర్ చేస్తున్న డిప్యూటీ సీఎం పోస్టును అంగీకరిస్తారా లేదా అనేదే చూడాలి. బీజేపీ విజయ్ వైపు చూడ్డానికి కారణం అతనికున్న ఫ్యాన్ బేస్. తమిళనాడు వ్యాప్తంగా అద్భుతమైన ఫ్యాన్ బేస్ ఉన్న విజయ్ రాజకీయాల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. 2% ఓట్లు కూడా తమిళ ఫలితాలను మార్చే అవకాశం ఉందని బీజేపీ భావిస్తోంది. ఇలాంటి తరుణంలో భారీ ఎత్తున ఓట్ షేర్ కొల్లగొడతారనే ఊహాగానాలున్న తరుణంలో విజయ్ని కలుపుకోవడమే తమకు బెస్ట్ ఆప్షన్ అని బీజేపీ భావిస్తోంది. మరి ఈ ఆఫర్ ను విజయ్ అంగీకరిస్తారా లేదా అనేది వేచి చూడాలి.